నీల్ అనే ఒక అమెరికా అబ్బాయి రమణ మహర్షి గారి గురించి తెలుసుకొని ఈ ఆశ్రమంలో ఉండాలని చెప్పేసి ఆ అబ్బాయి అమెరికా వదిలేసి మనకి ఇండియాకి వస్తాడనమాట. వచ్చినప్పుడు వచ్చే ముందు ఒక రమణ మహర్షి గారి శిష్యురాలే చెప్తారు, రత్నంజీ అని ఒక ఆయన ఉన్నారు అనుభవశాలి, సో ఆయన దగ్గర నువ్వు సాధన నేర్చుకో అని చెప్తే సరే అని చెప్పేసి ఆ అబ్బాయి మన భారతదేశానికి వచ్చి రమణాశ్రమానికి చేరతారనమాట. ఈ ఆశ్రమంలోకి రాగానే అక్కడ ఒక పని కుర్రాడు ఉన్నాడు. ఆ అబ్బాయి తనకి ఒక చిన్న గది చూపిస్తాడు. ఆ తర్వాత ఆశ్రమం తిప్పుదాను అని చెప్పి తీసుకుని వెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఆశ్రమం అంతా తిరుగుతూ ఉంటే అతనికి చాలా ఆకర్షణీయంగా ఏమనిపిస్తుంది అంటే రమణ మహర్షి గారి సమాధి అనమాట. ఆ సమాధి చుట్టూరు అక్కడ ఒక గ్రిల్ లాంటిది ఉంటుంది. అప్పుడేమో ఏదో పూజ జరుగుతూ ఉంటుందంట. ఆ అబ్బాయి చూస్తూ ఉంటాడు. అక్కడ ఏమంటాడంటే ఒక తెల్లని పాలరాతి పద్మం ఉంది, దాని మీద ఒక కోల ఆకారంలో శివలింగం ఉంది, నల్లరాతితో చేసి పడి ఉంది అన్నప్పుడు ఆ అబ్బాయికి ఒకటి గుర్తొస్తుంది అనమాట. ఏమని, పరమాత్మ ఉన్నారంటే నిరాకారంలోనే ఉంటారు. కానీ మన ప్రాచీన ఋషులకు ఒక విషయం అర్థమైంది. ఏమని, మన మనసు పట్టుకోవాలంటే అలా నిరాకారము అంటే అక్కడ ఏమీ లేకపోతే మనసుకు పట్టుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది. అందుకని ఆ ఋషులు ఏం చేశారంటే దానికి ఒక ఆకారాన్ని కల్పించిచ్చారు. కాబట్టి ఏమైందంటే మనకి ఏదో ఒక ఆకారాల్లో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అందుకని ఈ అబ్బాయి ఏమంటాడు, ఒక శివలింగం ఉంది అంటే అది గోళాకారంలో ఉన్నా లేకపోతే కోలాకారంలో ఉన్నా సరే అది రూపం లేని దానిలాగా అంతే నిరాకార పరబ్రహ్మానికి చిహ్నంగా ఉంటుంది కదా అని చెప్పి ఈ అబ్బాయికి అప్పటికే మన భారతదేశం గురించి లేకపోతే మన సంస్కృతి గురించి చాలా వరకు తెలుసని ఆ అబ్బాయి చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఏమంటారంటే మనం దైవత్వాన్ని కనుక ఏదన్నా రూపంలో చూసి దాని మీద కాసించే మన ఏకాగ్రత చూపించే ఆ తర్వాత ఏమవుతుంది, అది నెమ్మదిగా మనలో శాంతిని పొందించి సూక్ష్మంగా దేవుడు మనలోనే ఉన్నాడనే విషయం మనకి తెలిసేటట్లు చేస్తుందంట. అంతే కదా, ముందు మనం మూర్తితో పూజలు చేయడం నేర్చుకుంటాం. ఒక మూర్తి ఆకారంలోనో ఏదో మన దేవుడిని పెట్టుకునే ఏదో మూర్తిలాగానో ఫోటోలోనో చూసినట్టు లేకపోతే గుడిలోనే ఏదో మూర్తిలో చూసుకోవడం మొదలుపెట్టాము. ఆ తర్వాత నెమ్మదిగా మనకి సాధనలో తెలిసేది ఏంటి, ఆ స్వామి అక్కడ ఎక్కడో అవసరం లేదు, మన మనసులోనే ఉన్నారని తెలుస్తుంది కదా. అలాగా మన మనసుకు కూడా ఉన్నదని తెలియడానికి ఈ ప్రాసెస్ అంతా పెట్టారు మన ఋషులు అని చెప్పేసి అబ్బాయి చెప్తాడు. అలాగే ఏమంటాడంటే ఏదో పచ్చకామలు వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఎవరికైతే ఇంకా దేవుని మీదే ఆతృత ఉంటుందో ఆరాధన ఉంటుందో వాళ్ళకి ఇంకా అంతటా భగవంతుడే కనిపిస్తూ ఉంటాడంట. అలా నెమ్మది నెమ్మదిగా మనం అందరిలోనూ భగవంతుడిని చూడడం అనేది నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. ఇదంతా సాధనలో ఒక భాగం కదా. సో అదంతా ఆయన చెప్తూ ఉన్నారు మనకి. అలాగా అన్ని రూపాలు అంటే కేవలం మన మనుషులమే కాదు ప్రాణుల్లో కూడా భగవంతుని చూడడం అది నేర్చుకుంటాం అనమాట. అలాగే ఏమంటున్నారు, మన ఆలోచన స్వభావం ఎలా ఉంటుందో అలాగే మనం ప్రపంచాన్ని గ్రహిస్తామంట. చెడ్డవాడు ప్రపంచంలో చెడుని మాత్రమే చూస్తూ ఉంటాడు, మంచివాడు ప్రపంచంలో మంచిని గ్రహిస్తూ ఉంటాడు. అంతే కదా. సో ఎవరెలా ఉంటే ఆ ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది అన్నట్టు. ఎవరైతే ఎంతసేపు ఆ దేవుని దానిలోనే ఉంటారో, దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు, ఆత్మచారం చేస్తూ ఉంటారు, వాళ్ళకి అంతటా అన్ని రూపాల్లోనూ భగవంతుడే గోచరిస్తారు కదా అంటున్నారు. ఇంకేం చెప్తున్నారు, మనకి పూజా విధానాలు ఉంటాయి కదా, మన ఏదో పంచోపచారాలు షోడశోపచారాలు ఇలాగా చాలా ఉపచారాలు చేస్తూ ఉంటాం కదా. అలాగేమంటున్నారు, హిందువులు ఎలా చేస్తారంటే దేవుడిని ఏదైనా ప్రియమైన అతిథిగా భావించి ఏదో ఒక అతిథి వస్తే మనం ఎలాగా ప్రేమగా వాళ్ళకి సత్కార్యాలు చేస్తూ ఉంటాం, అట్లానే వీళ్ళు కూడా జలం ఇస్తారు, భోజనం ఇస్తారు, పుష్పాలు ఇస్తారు, అలాగే కీర్తనలు వినిపిస్తూ ఉంటారు, ఇలాగ ఇన్ని రకాలు చేస్తూ ఉంటారు. అయితే ఆఖరిలో మనం చేసేది ఏంటి, కర్పూరం వెలిగించడం కదా. అయితే ఆ కర్పూరానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అది తేలికగాను పూర్తిగా ఆవిరైపోతుందంట. అది ఆవిరైపోయాక ఇంకా అక్కడ ఏమైనా బూడిద లాంటిది మిగులుతుందా అంటే ఏది మిగలదు అంటున్నారు. అంటే అక్కడ సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే అక్కడ మనం అహాన్ని దేవుడికి ఇచ్చేస్తున్నామంట. నేను అనేది ఇంకేమీ లేదు స్వామి అని ఆయన పాదాలకు మనం అర్పించడం అనమాట. ఇంకా అక్కడ అహమంతా సమర్పించేశాక ఇంకెవరు మిగులుతారు, పరమాత్మ ఒక్కరే కదా మిగులుతారు. సో ఆ రకంగా చెప్పడం కోసమని వీళ్ళు ఇక్కడ కర్పూరాన్ని వెలిగిస్తారని చెప్తున్నారు.
అలా ఇక దేవుడు మాత్రమే మనలో మిగిలిపోవడమే ఏమంటున్నారు ఆత్మ సాక్షాత్కారం లేకపోతే భగవత్ సాక్షాత్కారం అని చెప్తున్నారు. అయితే ఈయన వెళ్ళినప్పుడు అక్కడ మన రమణ మహర్షి గారు సమాధి దగ్గర పూజ జరుగుతుంది కదా, అక్కడ ఆ స్వామివారు ఆరతిస్తుంటే ఈయన ఏమంటున్నారు, అక్కడ సజీవంగా స్వామివారు ఉన్నారా అనే ఆ ఉనికిని నేను అనుభవించానని చెప్తున్నారు. ఆయనకి అమితమైన ప్రశాంతత లభించిందంట. ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ ప్రదేశంలోనే రమణి భగవాన్ని పవిత్రమైన దేహం ఖననం చేశారని ఆయన అంటున్నారు. ఎంతో ఆనందం కలిగింది, ఎంతో ఆశ్చర్యం కలిగింది, ఎంతో ప్రశాంతతని నేను అక్కడ పొందానని చెప్తున్నారు. ఆయన జీవితంలో కేంద్ర బిందువు ఆ రమణ మహర్షి గారి సమాధి అని చెప్తున్నారు. అక్కడే ఆయన ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తూ ఉండేవారంట. ఆయనకి ఏమనిపించింది అంటే దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు అనేవాళ్ళు వేరేగా ఎవరో అని నాకేం అనిపించలేదు, రమణ మహర్షి గారే నన్ను ఎప్పుడు కనిపెట్టుకుని ఉన్నారు అనిపించింది. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇలాగ అల్లా అని క్రీస్తు అను కృష్ణ అను ఏమన్నాను, ఇలాగ మనం వేరే వేరే పేర్లు అయితే పెడుతున్నాం కానీ భగవంతుడైతే ఒక్కరేనేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఆ పేర్లతో సంబంధం లేకుండా కేవలం రమణ భగవాన్ని మాత్రమే విశ్వసిస్తూ వచ్చాను. ఆయన నన్ను ఎప్పుడు నన్ను చూస్తూ వచ్చారనే భావం కూడా నాకు కలుగుతూ వచ్చింది అని చెప్పారనమాట.